హాయ్ ఫ్రెండ్స్, మన పాలపుంత గెలాక్సీలో కోట్ల సంఖ్యలో రాక్షస నక్షత్రాల అవశేషాలు తిరుగుతున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే అవి మన కంటికి అస్సలు కనిపించవు. ఎంత పవర్ఫుల్ టెలిస్కోప్ వాడినా వాటిని పట్టుకోవడం అసాధ్యం. అయితే నాసా త్వరలోనే అంతరిక్షంలోకి పంపబోతున్న నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ ఆ దృశ్య నక్షత్రాల ఆట కట్టించడానికి ఒక వింత టెక్నాలజీతో సిద్ధమైంది. అంతరిక్ష చరిత్రలోనే అత్యంత అరుదైన ఆ న్యూట్రాన్ నక్షత్రాల వేట కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చారిత్రాత్మక పరిశోధనను జర్మనీలోని హైడెల్బర్గ్ యూనివర్సిటీ మరియు లారెన్స్ లివర్మోర్ నేషనల్ లాబొరేటరీ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం నిర్వహించింది. ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన గెలాక్సీలో కనీసం కొన్ని కోట్ల న్యూట్రాన్ నక్షత్రాలున్నాయి. కానీ ఇప్పటి వరకు మనం కేవలం కొన్ని వేల నక్షత్రాల్ని మాత్రమే గుర్తించగలిగాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజికల్ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. అసలు ఈ న్యూట్రాన్ నక్షత్రాలంటే ఏంటి? విశ్వంలో ఒక భారీ నక్షత్రం ముసల్దైపోయి సూపర్ నోవాగా పేలిపోయినప్పుడు ఈ న్యూట్రాన్ నక్షత్రాలు పుడతాయి. ఇవి ఎంత దట్టంగా ఉంటాయంటే మన సూర్యుడి కంటే ఎక్కువ బరువును కేవలం ఒక చిన్న నగరం అంత సైజులో దట్టంగా కుదించి ఉంచినట్లు ఉంటాయి. ఇవి పల్సార్లుగా మారి రేడియో కిరణాలు లేదా ఎక్స్రేలు విడుదల చేస్తే తప్ప వీటిని గుర్తించడం అసాధ్యం. ఒంటరిగా తిరిగే నక్షత్రాల నుండి ఎలాంటి వెలుతురు రాదు కాబట్టి అవి అంతరిక్షంలో పూర్తిగా అదృశ్యంగా మారిపోతాయి. మరి వెలుతురు లేని నక్షత్రాల్ని నాసా రోమన్ టెలిస్కోప్ ఎలా పట్టుకుంటుంది? దీనికోసం శాస్త్రవేత్తలు గ్రావిటేషనల్ మైక్రో లెన్సింగ్ అనే ఐన్స్టీన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వాడుతున్నారు. అంతరిక్షంలో వెనుక ఉన్న ఒక నక్షత్రానికి మన టెలిస్కోప్కు మధ్యలో ఉన్న ఈ అదృశ్య న్యూట్రాన్ నక్షత్రం వెళ్ళినప్పుడు దాని భారీ గురుత్వాకర్షణ శక్తి వల్ల వెనకున్న నక్షత్రపు వెలుగు కాస్త వంగుతుంది. అప్పుడు ఆ వెనుకున్న నక్షత్రం హఠాత్తుగా ఎక్కువ వెలుతురుతో తన స్థానం నుండి కొద్దిగా పక్కకు జరిగినట్లు కనిపిస్తుంది. ఆ చిన్న మార్పును రోమన్ టెలిస్కోప్ పసిగడుతుంది. ఈ ప్రయోగంలో అసలైన వింత ఏంటంటే రోమన్ టెలిస్కోప్ కేవలం ఆ వెలుగు పెరగడాన్ని మాత్రమే కాదు, ఆ వెనుకున్న నక్షత్రం ఎంత దూరం పక్కకు జరిగిందో కూడా అత్యంత ఖచ్చితత్వంతో కొలుస్తుంది. కో ఆథర్ పీటర్ మెక్గిల్ వివరణ ప్రకారం ఆ నక్షత్రం ఎంత ఎక్కువగా పక్కకు జరిగితే మధ్యలో వెళ్లిన ఆ దృశ్య నక్షత్రం అంత ఎక్కువ బరువు ఉంటుందని అర్థం. ఈ టెక్నాలజీ ద్వారా మనం అంతరిక్షంలో కంటికి కనిపించని ఆ నక్షత్రాల బరువును కూడా నేరుగా తూకం వేయొచ్చు. ఇది స్పేస్ సైన్స్లోనే ఒక కీలక మైలురాయి. అసలు ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? నిజానికి నాసా ఈ రోమన్ టెలిస్కోప్ని కేవలం ఇతర గ్రహాలను వెతకడానికి మాత్రమే డిజైన్ చేసింది.